అన్నీ వస్తూ ఉంటాయి. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్కు బెదిరింపు కాల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ప్రధానమంత్రి కార్యాలయ ఆర్థిక సలహాదారుడు నన్ను బుకాయించి తాను చెప్పిన పని చేయాలని మంత్రి కార్యాలయ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాడు. లేకుంటే మీ సంగతి చూస్తానంటూ హెచ్చరించాడు. వెంటనే రాచకొండ సిపి సుధీర్ బాబుకు బండి సంజయ్ కార్యాలయం సిబ్బంది ఫోన్ చేసి సైబర్ ఫ్రాడ్కు పాల్పడుతున్న కేపీ రావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిపి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి ఆదిబట్ల పరిధిలోని నాదర్గుల్ జయసూర్య నగర్కు చెందిన కేపీ రావుగా గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారట. పైరవీల కోసం ప్రభుత్వ కార్యాలయాలు రాజకీయ నాయకులకు ఫోన్ చేస్తారట. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వాళ్ళ ఆఫీస్కు ఫోన్ చేసి నేను ఏ పని అడిగినా చేయాలి, నా పనులు ఏది పెండింగ్లో పెట్టొద్దు, ఒకవేళ నా పనులు చేయకపోతే మీ సంగతి చూస్తాం, మీ అంత తెలుస్తా అని చెప్పేసి బెదిరించినట్టు. ఆయన ఒక హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఆఫీస్కే బెదిరిస్తే ఇప్పుడు మామూలుగా అయ్యాలి రేపు ఒక ఉత్తోనికి బెదిరిస్తేనే వాడు రికార్డ్ చేసుకుంటాడు, ఫోన్ నెంబర్ తీస్తాడు, ట్రూ కాలర్లో చూస్తాడు, సైబర్ క్రైమ్లో పోయి ఫిర్యాదు చేస్తాడు, పట్టుకున్న దాకా నిద్రపోడు. అసంటిది ఒక కేంద్ర హోంశాఖ మంత్రికి వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి బెదిరిస్తే ఊకుంటుందా వ్యవస్థ? వెంటనే సిపికి కంప్లైంట్ చేసి సంబంధించిన నెంబర్ అంతా కూడా డీటెయిల్స్ ఇస్తే చూస్తున్నాగానే గంటలలోనే మన ఆదిపట్ల పిఎస్ పరిధిలో నాదర్గుల్లో ఉంటాడట, జయసూర్య నగర్లో కేపీ రావు ఆయన పేరు, పోయి పట్టుకొచ్చి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. అంటే గతంలో ఇప్పుడు బండి సంజయ్ కార్యాలయానికి కొత్త కాదు, గతంలో చాలామంది గత ప్రభుత్వం హయాంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చాలామంది మంత్రుల కార్యాలయాలకు, ఎమ్మెల్యేల కార్యాలయాలకు, రాజకీయ నాయకుల ఆఫీసులకు ఫోన్ చేసి వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాళ్ళను నాకు ఈ పని చేసి పెట్టాలి, ఆ పని చేసి పెట్టాలని బెదిరించడం, దాంతోపాటే రాజకీయ నాయకులను కూడా కొంత బురిడి కొట్టించే ప్రయత్నాలు చేసినట్టుగా ఈ విచారణలో తేలుతుందంటే ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. మరి మనకి మంచిగా సురుకు పెట్టేలాగానే ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళనే బెదిరించి మోసం చేసినోడు ఇక సామాన్యులకు ఎట్లుంటుంది? సామాన్యులను కూడా బెదిరించి బురిడి కొట్టించి ఆ పని చేపిస్తా ఈ పని చేపిస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అసంటోనికి మంచిగానే బుద్ధి చెప్పాలి. రైట్. ఇక స్వేచ్ఛలో చూస్తే కమిటీలు తేల్చలేరా? కాంగ్రెస్ కార్యవర్గం